రీసెంట్ గా యూట్యూబ్ లో నెక్స్ట్ అండ్ సోషల్ మీడియాలో అన్నిట్లో వైరల్ అవుతున్న కేసు సూసైడ్ ఆఫ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ ఇస్ అతుల్ సుభాష్. అండ్ ఆయన సూసైడ్ కమిట్ చేయడానికి మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ ఫైల్డ్ బై ద వైఫ్. దట్స్ వాట్ ద సూసైడ్ వీడియో పర్పట్ ఆఫ్ ఇట్. అయితే we cannot take this as a generalistic view that every case filed by a wife against the husband is a false case అని తీసుకోలేము. రియల్ విక్టిమ్స్ ఉంటారు, నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ సబ్జెక్ట్ అయిన ఉమెన్ ఉంటారు. సో ఇది ఒక జనరలిస్టిక్ కేసు లా మాత్రం కన్సిడర్ చేయలేం. కానీ ఫాల్స్ కేసెస్ కూడా అలానే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఉన్న 498A గానీ డివిసి గానీ నెక్స్ట్ ఎనీ ప్రొటెక్షన్ టు ఉమెన్, ఇట్ ఇస్ ఫర్ దేర్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఆ ప్రొవిజన్ అన్నది ఉమెన్ డెవలప్మెంట్ గురించి, ఉమెన్ ప్రొటెక్షన్ గురించి ఇచ్చిన ప్రొవిజన్స్. సో అట్లాంటి ప్రొవిజన్స్ ని మిస్యూజ్ అవుతున్నాయంటే 100% మిస్యూజ్ అవుతున్నాయి. అయినా సరే అది జర్నలిస్టిక్ వ్యూ లో తీసుకోలేము. ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసులో ఇప్పుడు ఒకవేళ ఒక 498A కేసు అంటే క్రిమినల్ కేసు, క్రుయాలిటీ కేసు వైఫ్ హస్బెండ్ మీద ఫైల్ చేసింది. అయితే కేసు ప్రూవ్ అవ్వలేదు. జడ్జ్మెంట్ లో గనక ఫాల్స్ ఎలిగేషన్స్ హస్బెండ్ పైన, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ పైన ఉంది అని చెప్పి జడ్జ్మెంట్ లో వస్తే దట్ కెన్ బి టేకెన్ యాస్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అది డివోర్స్ కి డైరెక్ట్ గ్రౌండ్ కింద తీసుకోవచ్చు. అది బేస్ చేసుకుని ఫాల్స్ కేస్ కి కూడా బిఎన్ఎస్ లో యూ డూ హ్యావ్ ఎ ప్రొవిజన్. యాక్చువల్లీ ఐపీసీ లో కూడా ఇదర్ అ ప్రొవిజన్ ఫాల్స్ కంప్లైంట్స్ కి. ఫాల్స్ కంప్లైంట్ అని మీకు గనక ప్రూవ్ అయితే మాత్రం దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టారో సో వాళ్ళ మీద కూడా దే కెన్ బి చార్జ్డ్ అగేన్స్ట్ అండ్ పనిష్మెంట్ కెన్ బి ఆఫ్ 3 to 5 years ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉంటది. సో డెత్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కి వచ్చేటప్పటికి ద కేసెస్ ఆర్ టూ మచ్ సెన్సిటివ్ బికాస్ ఇక్కడ టూ పార్టీస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్రష్ అయిపోతారు బికాస్ ఆఫ్ ద లీగల్ ప్రొసీడ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళ ఎమోషనల్ టర్మాయిల్ కూడా అది యాడ్ అవుతుంది దీనిలో. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి హేస్టీ డెసిషన్స్ అంటే ఇంక ఈ లైఫ్ ఇది అవసరం లేదు, లేకపోతే నేను ఇంత టార్చర్ ఫేస్ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అన్న హేస్టీ డెసిషన్స్ లోకి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. బికాస్ ఇష్టం లేకుండా నో టూ పార్టీస్ కెన్ స్టే టుగెదర్. కోర్ట్ కెన్ నాట్ మేక్ ఎనీ టూ పీపుల్ టు స్టే టుగెదర్. దెర్ ఇస్ ఆల్వేస్ ఆప్షన్స్. లా ఇస్ ఆల్వేస్ ఓపెన్. ద డోర్స్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అంతేగాని ఇట్లాగా సూసైడ్ చేసుకునే అంత సిచ్యువేషన్స్ అంత సీరియస్నెస్ గా తీసుకొని, బికాస్ లైఫ్ ఇస్ మోర్ ప్రెషియస్ దెన్ ఆల్ దీస్ లిటిగేషన్స్.